నేను ఇంతకుముందే వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశాను కదా, గుర్తుందా? చెప్పండి. ఈ ఏరియాలో మీరు ఒక్కరే జయరాణి అని చెప్పారు కదా. ఇదిగో ఇక్కడ ముందు వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వేరే ఎవరో ఉన్నారు. అవును, జయరాణక్క. ఏంటమ్మా చెప్తున్నారు? నా పేరు జయరాణినే, అక్క పేరు జయరాణినే. ఆ అక్క 2 నెలలుగా ఇక్కడే కదా ఉంటున్నారు. చాలా మంచి ఆవిడ. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ముందు ఒకటి చెప్పారు, ఇప్పుడేంటి మార్చి చెప్తున్నారు? ముందు నేను అదే చెప్పాను. ఆవిడ ఇంట్లోనే ఉంటారు, ఇప్పుడు బయటికి వెళ్లారు అని చెప్పాను. ఏంటి మతిమరుపుందా? ఏయ్ నిన్ను! ఏంటి మా ఏరియాకొచ్చి నన్నే బెదిరిస్తున్నావు? లేదత్తయ్య, వీళ్ళందరూ కలిసి డ్రామా చేస్తున్నారు. గణేష్, ఇంకా చాలు. లేదత్తయ్య, ఇంకో ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే. ముందు వెళ్ళి కారెక్కు. మీరు వెళ్ళండి. అక్క. ఎవరది? అక్క, నా పేరు బంగారి. మీరు నాకొక చిన్న సాయం చేయాలి. ఏంటి? ఉంటున్న ఇల్లుని సగం రోజుకి అద్దెకు అడుగుతున్నావేంటి? అదంతా కుదరదు, వెళ్ళు. అక్క ప్లీజ్ అక్క, ఒక్క సగం రోజు మాత్రమే అక్క. దయచేసి నాకు సాయం చేయండి అక్క. మీరు నాకు చేసే సాయం మీదనే మా అమ్మ జీవితం ఆధారపడుందక్క. అక్క ప్లీజ్ అక్క, కొంచెం హెల్ప్ చేయండి. ఏంటమ్మా వదిలేస్తే ఏడ్ చేసేలాగున్నావు? అవును, వచ్చి వెళ్ళాడే అతనెవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? మీకు ఝాన్సీదేవి తెలుసా? తెలుసు. ఫుడ్ ఫ్యాక్టరీ నడుపుతుంటుంది కదా. నేను ఆవిడ మనవడిని పెళ్లి చేసుకున్నాను. ఓ, ఆ ఇంటి కోడలువా నువ్వు? అవునక్క. ఏంటమ్మా నువ్వు ముందే చెప్పాల్సింది కదా ఇదంతా. మా చుట్టాలు కూడా ఆ ఫ్యాక్టరీలోనూ పనిచేస్తారు. ఆవిడ చాలా మంచిదని విన్నాను. నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అక్క. ఇల్లు దొరికింది, కానీ చుట్టుపక్కల అక్క అక్క ఒక నిమిషం, నాకు మీరొక సహాయం చేయాలక్క. అక్క ప్లీజ్ అక్క, నాకు ఈ ఒక్క సాయం మాత్రం చేయండి అక్క. పర్లేదమ్మా, ఒక మంచి పని కోసం అబద్ధం చెప్పమని అడుగుతున్నావు, మేం చూసుకుంటాము. ఆ తాడి చెట్టు వచ్చి అడిగినప్పుడే అనుకున్నాను ఏదో తేడాగా ఉందే అని. మళ్ళీ రాని, మేం చూసుకుంటాము. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అక్క. ఝాన్సీ అమ్మా, లోపలికి వెళ్ళడానికి లేదయ్యా, చెప్తే అర్థం కాదా నీకు? అన్నా, అత్త, ఏదో తప్పు జరుగుతుందత్త. నేను నా కళ్ళారా చూశానత్త. నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పారు, కానీ ఇప్పుడు అంతా మార్చి చెప్తున్నారు. నేనెందుకు అత్తయ్య మీతో అబద్ధం చెప్తాను? దయచేసి నన్ను నమ్మండి. తనేదో మన దగ్గర దాస్తుంది అత్తయ్య. గణేష్, చాలు, ఇది ఎక్కడితో వదిలేద్దాం. అత్తయ్య,
ఒక్కటే ఒకటి చెప్తానత్తయ్య. ఏంటి? ఖచ్చితంగా తను మంచిది కాదత్తయ్య. తను ఏదో ప్లాన్తోనే వచ్చింది. నేను నిజం కనిపెట్టింది తెలిసి ఏదో ఫ్రాడ్ పని చేసింది. దయచేసి తనని నమ్మకండి అత్తయ్య. గణేష్, నేను నీకు ముందే చెప్పాను, ఈ జన్మలో తనని క్షమించబోయేదే లేదు, దగ్గరికి రానిచ్చేదే లేదు. తను మన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక ఎంప్లాయ్ అంతే. ఊరికే అడ్డమైనవన్నీ ఊహించుకుని ఏదేదో వాగుతుండొద్దు. ఝాన్సీ అమ్మా, మిమ్మల్ని ఏయ్, కలవాలి ఝాన్సీ చెప్పేది అమ్మా. వినవయ్యా. ప్లీజ్ ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా, అమ్మ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి ఝాన్సీ అమ్మా. లోపలికి వదలమని చెప్పండి అమ్మా. సెక్యూరిటీ, మేడం. తనను వదిలిపెట్టండి. ఓకే మేడం. ఝాన్సీ అమ్మా, అబద్ధం చెప్తున్నావా? ఆ? నాతో అబద్ధం చెప్తావా? దొంగ రాస్కెల్. అమ్మా నన్ను క్షమించండి అమ్మా. ఏయ్, ఇంకెప్పుడు పైకి లే. చేయనమ్మా. ఆ? నేను కావాలని అబద్ధం చెప్పలేదమ్మా. ఒక అవసరం పడిందమ్మా. చాలా ట్రై చేశాను, అప్పు ఎక్కడ పుట్టలేదమ్మా. అందుకే మీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నానమ్మా. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగిచ్చేద్దాము అని, నిజం చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా. కానీ కుదరలేదు ఝాన్సీ అమ్మా. నాకు మిమ్మల్ని చూడ్డానికి చాలా భయం వేసింది ఝాన్సీ అమ్మా. ఆ ఒక్క అబద్ధం దాయడానికి ఎన్నో అబద్ధాలు చెప్పానమ్మా. నన్ను క్షమించండి ఝాన్సీ అమ్మా. నాకు జీవితం ఇచ్చిందే మీరమ్మా. ఇవాళ నా కుటుంబం ప్రశాంతంగా 3 పూటలు తింటుంది అంటే దానికి కారణం మీరే అమ్మా. చాలు ఆపరా. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్లీజ్ ఝాన్సీ అమ్మా, నేను కావాలని ఏ తప్పు చేయలేదమ్మా. నా కుటుంబం పరిస్థితి మీరే కదా నన్ను చదివించింది, పనిలో కూడా పెట్టించారు. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేదమ్మా. శ్రీకాంత్, నేను మోసాన్ని, ద్రోహాన్ని ఎప్పటికీ సహించలేను. నీకు డబ్బు కావాలి అంటే అది ఏ కారణమైనా సరే నిజం చెప్పి అడిగుండాల్సింది. నా దగ్గర నిజాయితీగా ఉండాల్సింది. నిన్ను నా బిడ్డలాగా పెంచాను కదరా, నన్నే మోసం చేసావు కదా నువ్వు. నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాన్రా. కంపెనీలో నీ గురించి అందరూ చెప్పారు. అప్పుడు కూడా నేను నమ్మలేదు. నా శ్రీకాంత్ అబద్ధం చెప్పడు, మోసం చెయ్యడు అని నీకే సపోర్టుగా నిలబడ్డాను నేను.